ప్రతి ఐటమ్ అయితే మాత్రం మంచి క్వాలిటీ అయితే ఇవ్వడంలో అయితే ఇందులోని కాంప్రమైజ్ అవ్వం. మీరు కాశీ వెళ్లి ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోపోతే ఎంత బాధపడతారో, అలాగే ఈ ఒడిస్లేరు వచ్చి ఒడిస్లే బిర్యానీ తినకపోతే అంతే బాధపడతారు. ఎందుకంటే మీ లైఫ్ లో ఈ టైప్ ఆఫ్ టేస్టీ బిర్యానీ తినుండ్రో, ట్రై చేసి కూడా ఉండరు. డ్యామ్ షూర్ గా నేను చెప్పింది కరెక్టా కాదో కామెంట్. ఈ కోనసీమ జిల్లాలో ఎన్నో ఫేమస్ బిర్యానీస్ ఉన్నాయి, కానీ బట్ మా ఒడిస్లేలో ఈ ప్రసాద్ ఒడిస్లే బిర్యానీస్ మాత్రం మోస్ట్ ఫేమస్ బిర్యానీస్ మా గోదావరి జిల్లాలో అయితే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊరికే ఎవరో ఫేమస్ అవరో మన వాడిచ్చే ఫుడ్ టేస్ట్ కి, మన వాడిచ్చే ఫుడ్ క్వాలిటీకి, మన వాడున్న బిహేవియర్ కి ఫిదా అయిపోతారు ఇక్కడికి వచ్చే జనాలు. 4 hours వెయిట్ చేసిన తర్వాత ఈ వీడియో అయితే తీసాను. అంత క్రౌడ్ తో వస్తున్నారు ఇక్కడికి. అది కూడా సోమవారం అయినా క్రౌడ్ అయితే తగ్గలేదు. ఇంకా సండే అయితే పైనుంచి విసుగేసిన కిందకైతే రాళ్ళు, అంత క్రౌడ్ తో వస్తారు ఇక్కడ. నేను చెప్తున్నాను, లైఫ్ లో ఒకసారి ఒడిస్లే బిర్యానీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్లే దారిలో ఒడిస్లే హైవే మీద ఉంటుంది ఒడిస్లే బిర్యానీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైపోతే అక్కడ ఉన్న కార్లు, బైక్లు, లారీని చూస్తే ఏదో గుళ్ళో జాతర జరిగినట్టు ఉంటది అక్కడ. ఇక నేను మా నవీన్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన ఒడిస్లే బిర్యానీ అలాగే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ట్రై చేసాం. ఇంక ఈ బిర్యానీ టేస్ట్ గురించి అయితే మాటలో చెప్పకలేదు, ఏమన్నా బిర్యానీ. ఇక టేస్ట్ అయితే బిర్యానీ టేస్ట్ అలాగే చికెన్ టేస్ట్ హైలైట్ అనే చెప్పొచ్చు. అందులో ఒక చికెన్ పీస్ తీసుకుని ఆ బిర్యానీలో పట్టుకుని తింటే ఉంది నా స్వామి రంగా వేరే లెవెల్ టేస్ట్ మాత్రం ఈ బిర్యానీ అయితే. ఇక మా నవీన్ అయితే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేసాడు. ఓపెన్ గా చెప్పాలైతే టేస్ట్ విషయం అయితే అల్టిమేట్ అయితే ఈ రెండు కూడా. నిజంగా మా నవీన్ గారు ఈ ఒడిస్లే బిర్యానీ సజెస్ట్ చేశాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అండ్ క్వాలిటీ విషయంగా. అలాగే వీళ్ళు కట్టే సింగిల్ పార్సల్ కూడా ఇద్దరికి సరిపడే పార్సల్ కడతారు మన బ్రో అయితే. చూసేసరికి ఏడో అండి తింటున్నారు వీళ్ళు. ఇక్కడ అయితే వేరే లెవెల్ క్రేజ్ ఉంది వీళ్ళకైతే. ఇక్కడ చికెన్ కర్రీ కానీ, టేస్టీ బిర్యానీ కానీ పుల్లలపై మీద వండుతారు. వీళ్ళు పుల్లలపై మీద వండడం ఏంటో కానీ ఆ మిక్స్ అయ్యే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. అలాగే ఇక్కడ దమ్ బిర్యానీ కూడా ఉంటుంది, ఇది కూడా డ్యామ్ షూర్ గా ట్రై చేయండి. ఇంకా కబాబ్స్, లెగ్ జాయింట్స్, వింగ్స్ కూడా ఉంటాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ కి వితౌట్ ఎనీ లేట్ ఫాస్ట్ డెలివరీ అయితే చేస్తారు మన ప్రసాద్ బ్రో అయితే. అలాగే వీళ్ళు ఎన్ని ఫంక్షన్స్ కి ఆర్డర్ తీసుకుంటారో వీలైతే కాంటాక్ట్ అవ్వండి మీరు. ఇంక అడ్రస్ వచ్చి మన ఒడిస్లే హైవే మీదే అమ్మవారి గుడి పక్కనే ఉంటది ప్రసాద్ ఒడిస్లే బిర్యానీ అండ్ ఫాస్ట్ ఫుడ్. ఒకటి చెప్తున్నాను వినండి, ఒడిస్లే వెళ్ళి ఒడిస్లే బిర్యానీ అని చెప్పండి, 5 సంవత్సరాల కుర్రాడు తీసుకెళ్లిపోతాడు మన వాడి దగ్గరికి. అంత ఫేమస్ మన వాడు అయితే అక్కడ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. బై.